ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నిర్వహిస్తున్న సింహ గర్జనకు నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి మాల కులస్తులు ఆదివారం తరలి వెళ్లారు. స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి ప్రత్యేక వాహనాల్లో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బయలుదేరి వెళ్లారు. ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామని అన్నారు. దళితుల్లో విభజన తెచ్చే ప్రయత్నం చేయవద్దని కోరారు. మాలల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. అందరికీ జై భీమ్. ఏదైతే ఈరోజు డిసెంబర్ 1 రోజు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి మాలల సింహగర్జన కార్యక్రమానికి నిర్మల్ జిల్లా నుండి నిర్మల్ నియోజకవర్గం నుండి ఈరోజు సుమారుగా ఒక 30 బస్సులు, అదేవిధంగా 60 టాటా ఏసీలు, అదేవిధంగా ఒక 4000 మంది మాలల జనాభాతోటి పరేడ్ గ్రౌండ్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ జరిగే సభలో మాలల హక్కుల కోసం, అదేవిధంగా మాలల రిజర్వేషన్స్ కోసం, అదేవిధంగా మాలలపై జరుగుతున్నటువంటి ఈ దాడులపైన స్పందించడం కోసం, మాలల జనాభా ఎంతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చూపెట్టడం కోసం హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మహాసభకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 40 లక్షల మంది మాలలు ఈరోజు హైదరాబాద్ని దిగ్బంధనం చేసి పరేడ్ గ్రౌండ్లో మాలల సింహగర్జన సభను విజయవంతం చేయడానికి నిర్మల్ నుంచి బయలుదేరడానికి ఇక్కడికి ఎన్టీఆర్ మినీ స్టేడియంకి రావడం జరిగింది. మరి ఇక్కడ నుంచి మేమందరం కూడా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్కు మాలల సింహ